చేయాలనుకుంటున్నారా? అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందు కాస్తంత అలర్ట్గా ఉండండి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం ఇప్పుడు నెలకొంది. ల్యాండింగ్కు అనుకూలించట్లేదు అక్కడి వాతావరణం. అందుకని హైదరాబాద్కు రావాల్సిన అన్ని విమానాలు కూడా వేరే రూట్స్కి డైవర్ట్ చేస్తున్నట్లుగా అధికారులు ఇప్పుడు తెలుపుతున్నారు. శంషాబాద్కు రావాల్సిన విమానాలన్నీ కూడా దారి మళ్ళుతున్నాయి. విమానాలు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావాల్సి ఉండగా ఇంకా అవి అక్కడే ఆగిపోయాయి. అలాగే ఈ హైదరాబాద్కి రావాల్సినటువంటి ఏవైతే విమానాలు ఉన్నాయో అవన్నీ కూడా బెంగళూరుకు మళ్ళిస్తున్నారు అధికారులు. జైపూర్ టు శంషాబాద్, ముంబై టు శంషాబాద్, అలాగే వైజాగ్ టు శంషాబాద్ విమానాలని ఇప్పటికే దారి మళ్లించినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చాలామంది ప్రయాణికులు ఇప్పుడు చాలా హై టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వారికి రకరకాల అవసరాలు ఉంటాయి, రకరకాల ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కావచ్చు, లేదంటే కొంతమంది ఇంటర్వ్యూస్కి రావచ్చు. ఈ రకమైనటువంటి రకరకాల అవసరాలతో మనం నిత్యం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. మరి ఇదే నేపథ్యంలో ఇదే పరిస్థితుల్లో అక్కడ చూసుకుంటే కనుక అనేక మంది ప్రయాణికులు ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే సమయానికి వాళ్ళ విమానాలు వస్తాయా, సమయానికి వాళ్ళ గమ్యాన్ని చేరుకోగలుగుతామా, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి డైలమాలో ఉన్నారు. దే ఆర్ క్వైట్ ఇన్ అంబిగ్యూస్ స్టేట్. ఇప్పుడు ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తుంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఏ ఒక్క విమానం కూడా ఆన్ టైంకి రాలేదు. శంషాబాద్లో ఇప్పటిదాకా ల్యాండ్ కాలేదని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలుపుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్గా ఇంకా చాలా విమానాలు ఈరోజు మార్నింగ్ నుంచి కనుక మనం చూసుకుంటే చాలా విమానాలు ఇప్పటికే ల్యాండ్ కావాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఒక ఫ్రీక్వెన్సీ ఇంటర్వెల్ ప్రకారం ఆల్మోస్ట్ ఎవ్రీ 5 మినిట్స్కి 10 మినిట్స్కి కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ఫర్ ఎవ్రీ 45 మినిట్స్ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం ఏదైతే పరిస్థితి చూస్తున్నామో ఒక్క ఫ్లైట్ కూడా ల్యాండ్ కాని పరిస్థితి అయితే ఉంది. ఇదంతా గమనిస్తున్నటువంటి ప్రయాణికులు ఒకంత ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా మనం అక్కడ చూస్తున్నాం. చాలామంది తమ బోర్డు చేయవలసిన ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తమ గమ్యస్థానాలకి చేరుకుంటామా అని కూడా చెప్పలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే ల్యాండింగ్కి అనుకూలించట్లేదు ఈ వాతావరణం అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. శంషాబాద్కు రావాల్సిన విమానాలు ఇప్పటికే దారి మళ్లిస్తున్నట్లుగా తెలుపుతున్నారు అధికారులు. విమానాలు బెంగళూరుకి ఇప్పుడు మళ్లిస్తున్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. ఎప్పుడైతే వాతావరణం అనుకూలిస్తుందో అప్పుడు ఆ విమానాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ వాటిని హైదరాబాద్కి రప్పించడం జరుగుతుంది అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు తెలిపే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వారు ప్రాథమికంగా అయితే నిర్ధారించలేకపోతున్నారు ఏంటంటే వాతావరణం ఎప్పుడు అనుకూలిస్తుందని. ఎందుకంటే దట్ ఈస్ నాట్ సంథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా వీటన్నింటినీ ఈ రకమైన చర్యలు తీసుకున్నాం అని చెప్పి అయితే ప్రస్తుతం అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక దీని గురించే మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందించబోతున్నారు. శిల్ప, చెప్పండి, ప్రధానంగా శంషాబాద్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే పొద్దున్నుంచి కూడా చాలా విమానాలు ల్యాండ్ కాలేదని చెప్పి తెలుస్తోంది. అవన్నీ కూడా బెంగళూరుకి దారి మళ్లిస్తున్నారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర అప్డేట్ ఏంటి? నగరంలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం విమానాల పైన పడ్డాయి. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ విమానాలు ల్యాండ్ అవ్వడానికి వాతావరణం సహకరించడం లేదు, అక్కడ అనుకూలంగా లేదు. దీంతో ఇప్పటికే పలు విమానాలను బెంగళూరుకి డైవర్ట్ చేసేసారు. ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి కావచ్చు, ఇక్కడ టేక్ ఆఫ్ అవ్వడానికి కావచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అనుకూలంగా లేదు. ఉదయం నిన్నటి నుంచి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఒకవైపు దట్టమైన మేఘాలు కూడా కమ్ముకపోతున్నాయి. దీంతో ఒకవైపు అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకవైపు ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్ళేది కావచ్చు, అదేవిధంగా జైపూర్, వైజాగ్ వెళ్ళేటటువంటి ఈ వీటినన్నింటిని కూడా బెంగళూరుకి డైవర్షన్స్ ఇచ్చారు. అక్కడ నుండి వెళ్ళే విధంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ అనుకూల పరిస్థితులు లేవు. ప్రస్తుతం ఆ వాతావరణం అనేది మొత్తం కూడా మేఘావృతమై ఉండడంతో ప్రస్తుతం కొంచెం సేఫ్గా కాదంటూ కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు చాలా విమానాలు కూడా లేటుగా వస్తున్నాయి ల్యాండ్ అవ్వడానికి. చాలా ఇప్పటికే ఏవైతే ఇక్కడికి గమ్యం చేరుకున్నాక ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి కూడా చాలా వరకు కూడా సమయం తీసుకుంటున్నారు. ఎందుకంటే వెదర్ కండిషన్ చాలా వరకు అనుకూలించడం లేదు. దీని ప్రభావం ఇక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పైన పడింది. అందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒకవైపు కొన్ని విమానాలు డైవర్షన్స్ ఇస్తే ఇంకో విమానాలు ల్యాండ్ అవ్వడానికి
చాలా వరకు కూడా అవి చెక్కలు కొడుతున్నాయి, గాల్లోనే చెక్కలు కొడుతున్నాయి. ల్యాండ్ అవ్వడానికి మాత్రం ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదు. దీనిపైన అధికారులు ఇప్పటికీ ఒక అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు ఎవరైనా ఎమర్జెన్సీ ఉండే వాళ్ళు వేరే రూట్ మార్గమైన ఎంచుకోవాలంటూ కూడా ఒకవైపు అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. జనరల్గా ఈ రోజు మొత్తం కూడా వెదర్ ఇదే విధంగా ఉంటుందంటూ కూడా ఐఎండీ కీలక ప్రకటన చేయడంతో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైనా క్యాన్సిల్ కూడా అయ్యే అవకాశం ఉంది. క్యాన్సిల్ అయితే రీఫండ్ కూడా చేస్తామంటూ కూడా ఒకవైపు ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. మొత్తం మీద ఇంకోవైపు సేఫ్గా ల్యాండ్ అవుతాయా, టేకఫ్ అయిన విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అవుతావా లేవా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే జర్నీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న నుంచి అహ్మదాబాద్లో జరిగినటువంటి విమానం క్రాష్ గురించి అది మరొక ముందే ఇటు ఇటు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక విమానాలు రద్దయ్యాయి, అత్యవసర ల్యాండింగ్ చేశారు. మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో పెద్ద ఎత్తున కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాలంటే వద్దని చాలామంది కూడా అవుతున్నారు. ఎందుకంటే తరచుగా ఇలాంటి ఇన్సిడెంట్లు అవడంతో మొత్తం మీద ఈరోజు మాత్రం వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. దీంతో ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని విమానాలు ఉన్నాయి. డైవర్షన్స్ బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. బెంగళూరు నుంచి కూడా అవి ముంబై కావచ్చు, జైపూర్ కావచ్చు, వీటికి వెళ్ళనున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే 3 విమానాలకు దారి మళ్లించారు. ఇంకోవైపు ల్యాండ్ అవ్వాల్సిన విమానాలపై అందులో జర్నీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్గా ల్యాండ్ అవుతుందా కాదా అని. దీనిపైన మొత్తం మీద కాసేపు క్రితమే ఒకవైపు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా దీనికి అధికారికంగా ప్రకటించారు. ఒకవైపు 3 విమానాలను డైవర్షన్స్ ఇచ్చామంటూ కూడా కొన్ని విమానాలు కూడా రద్దు చేసే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటటువంటి డొమెస్టిక్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ కావచ్చు, వీటిని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అటు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ఒకవైపు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు మొత్తం కూడా వెదర్ ఇలానే ఉంటే ఖచ్చితంగా కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద చూసుకుంటే చాలామంది ప్రయాణికులు ఇప్పుడున్నటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల గురించి మరింత ఆందోళన చెందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఐఎండీ మరొక 2 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి అని హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో మొత్తానికి అక్కడ చూస్తే ప్రయాణికులు మరింత టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో వారందరూ కూడా అనేక గమ్యస్థానాలకి చేరవలసిన ప్రయాణికులు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడే ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా, ఒకవేళ వస్తుందా రాదా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇటీవల మనం చూసాం అహ్మదాబాద్ దుర్ఘటన. ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అనుకోవచ్చు, ఇంకా కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా అనుకోవచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ఫ్లైట్స్ గురించి అయితే జనాలు కొద్దిగా కాన్షియస్ అవుతున్నారు. మరింత